అరచేతిలా దునియాల జరిగే ముచ్చట్లన్నీ తెలుస్తున్న ఈ కాలంలో కూడా గదే బ్రిటిష్ కాలం నాటి పద్ధతులనే ఇంకా మన ప్రభుత్వాలు పాటిస్తున్నాయని మన జెన్జీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో బగ్గనే ట్రోలింగ్ చేస్తుంటది కదా. గందుకే ఇప్పుడు తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం చేసినట్టున్నది. ఈ సేవ ద్వారా 580 పైచిలుకు మీ సేవకు సంబంధించిన సేవలని వాట్సాప్ ద్వారా తీసుకునే ఒక కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఇది పీపుల్ సెంట్రిక్. మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్ పేరు మీద మీ సేవ ద్వారా అందించే 38 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన 580కు మీదనే పౌర సేవలు ఇప్పటి సంది వాట్సాప్ లా ఎవరైనా పొందొచ్చు అన్నట్టు. ఈ సేవలు పొందాలంటే మీ వాట్సాప్ లా నుంచి 8096958096 నెంబర్ కు హాయ్ అని పెడితే చాలు. నమస్కారం, వెల్కమ్ టు మీ సేవ తెలంగాణ అని మెసేజ్ వస్తుంది. అటెంకా మీకు ఏ సేవ కావాలనో ఆడ టైప్ చేసినా లేకుంటే వాయిస్ మెసేజ్ పెట్టినా మీకు ఆన్సర్ వస్తుంది. ఇట్లా డిజిటల్ గవర్నెన్స్ ను ప్రజలకు అందుబాటులో ఉంచుట్లా తెలంగాణను దేశంలోనే వేరే రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే మా సర్కారు సంకల్పం అని చెప్పుకొచ్చిండు మంత్రి శ్రీధర్ బాబు సారు. గవర్నెన్స్ అనేది బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, విత్ ద పీపుల్ అని మనము ప్రజాస్వామ్యం ఏ విధంగా కొలుస్తామో నౌ వీఆర్ ట్రైయింగ్ టు బ్రింగ్ గవర్నమెంట్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ ద పీపుల్. దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. గవర్నమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్ and ma paripalana is with the people. These are the three important issues what we have taken into consideration. Using technology, ఇది మేము ప్రిన్సిపల్ గా పెట్టుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. టెక్నాలజీ ఫలాలను రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆఖరి వ్యక్తి దాకా తీసుకుపోయేందుకోసం పనిచేస్తున్నాం అని చెప్పుకొచ్చిండు శ్రీధర్ బాబు సారు. అంతే కదా మరి, మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఏ సర్కారైనా ప్రజలకు ఉపయోగపడే తరీకలనే పనిచేయాలి. ఇసొంటి పనులు అయితే ప్రజలకు మేలు జరుగుతుందో అసొంటి నిర్ణయాలే తీసుకోవాలి. అట్లయితేనే ప్రపంచంతోని మన పిల్లలు పోటీ పడగలుగుతారు, గొప్ప గొప్పగా తయారు కాగలుగుతారు. ఇది వరకు చాటింగ్లకు ఫోటోలు వీడియోలు పంపించుకున్నందుకు పనికొచ్చిన వాట్సాప్ ఈ కాడికించి సర్కార్ సేవలను కూడా అందిస్తుంది. కాబట్టి మరి పబ్లిక్ ఇంకెందుకు ఆలస్యం, గట్టిగా వాడుకోండి. మీ సేవలకు పోయి లైన్లు కట్టే బాధలు తప్పించుకోండి, సరేనా? పండించేది బంగారం కానీ బతుకులేమో అద్వారం అన్నట్టే ఉన్నదొల్లా ఇప్పుడు పత్తి పండించే రైతుల పరిస్థితి. 6 కాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునుడు కష్టమే ఉన్నది రైతులకు. అందుకే ప్రధాన ప్రతిపక్ష పార్టీ రైతులను ఆదుకోవాలని రంగంలోకి దిగింది. మరిగా రైతుల తిప్పలేంది, వాళ్ళకి ఏం కావాలి, ప్రతిపక్ష నాయకులు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం కథ అనే వివరాలన్నీ పురాగార్చుకుందాం పాండ్రి. ఈ రైతు గుగులోతు తేజ అనే రైతు కేసముద్రం మార్కెట్ యార్డుకు సన్న రకం వడ్లు RNR వడ్లు కష్టపడి పండిస్తే 2311 రూపాయలకు కొన్నారు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను బోనస్ ఇస్తున్నా, క్వింటల్కి 500 బోనస్ ఇస్తా అన్నాడు. అంటే మద్దతు ధర 2369, బోనస్ 500 కలిపితే 2869 రావాలి క్వింటాల్కు. కానీ గుగులోత్ తేజకు 2311 వచ్చింది. అంటే క్వింటల్ మీద 650 రూపాయలు నష్టమైంది. అమ్మబోతే అడివి కొనబోతే కొరివన్నట్టే ఉన్నదుల్లా ఇప్పుడు రైతుల పరిస్థితి. ఏ పంటలకు సుతం సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు. ఇక పత్తి రైతుల పరిస్థితి అయితే మరీ అధ్వానంగానే మారింది. పండిన పంటను మొత్తం కొనాల్సిన సర్కారు ఎకరానికి 7 క్వింటాల పత్తి మాత్రమే కొంటామని నిబంధన పెట్టింది. ఇక 12% తేమ మాత్రమే ఉండాలన్నట. అది కూడా భూమి ఎవరి పేరు మీద ఉంటే ఆళ్లే వచ్చి ఏలు ముద్ర పెట్టాలన్నట. ఇన్నున్నా కూడా కిసాన్ కపాస్ అనే యాప్ తోనే పంటను కొంటామని అధికారులు లేనిపోని ఇకమతులు చేసేటాళ్లకు రైతులు పరిశాన్ పడ్డారు. రెక్కలు ముక్కలు చేసుకొని కట్టబడ్డ రైతులకు ఆఖరికి మిగిలేదే అప్పులే. అసొంటి రైతులు స్మార్ట్ ఫోన్లు ఎడగొనుక్కుంటారు. పచ్చబట్టనొత్తి ఫోన్ మాట్లాడుకునే చదువురాని రైతన్నలు యాపులల్లా ఏం చూసుకుంటారు చెప్పుర్రి. పండిన పంట మొత్తం కొనాల్సిన అధికారులు 7 క్వింటాలు మాత్రమే కొంటామంటే ఎక్కువ వండిచ్చిన పంటను ఏం చేసుకోవాలి? అంటే సర్కారు లెక్క ప్రకారం ఎక్కువ దిగుబడి తీసుడు కూడా రైతుల తప్పేనా? ఇవేం నిర్ణయాలో ఏం పాడో. గందుకే ఉద్యమ బాట పట్టిరు కారు పార్టీ లీడర్లు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు పోయిన హరీష్ రావు అక్కడున్న రైతుల తిప్పలు అరుచుకున్నాడు. ఆటంక గిట్ల మాట్లాడకచ్చిండు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న CCI L1, L2, L3 విధానం తేవడం కావచ్చు, కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు,
గతంలో ఎకరానికి 12 క్వింటాళ్లు కొంటే దాన్ని తగ్గించి 7 క్వింటాళ్లే కొనాలనే నిబంధన కావచ్చు, 8 నుంచి 12% తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు. ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి జిన్నింగ్ బిల్లులన్నీ మూతపడ్డాయి. పత్తి కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలా రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళారులకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది. రైతు బంధు 2 పంటలకు ఎగబెట్టింది ఈ సర్కారు. పంటల బీమా దేలేదు, బోనసే గొడితివి, ఎరువులందయి, ఇత్తనాలందయి, కరెంటు నుంచి కాంట దాకా అన్ని సమస్యలే. వరంగల్ డిక్లరేషన్లో చెప్పిన ఒక్క హామీని కూడా ఈ సర్కారు అమలు చేయలేదని ఫైర్ అయిండు. ఇక అటు ఆదిలాబాద్లున్న మార్కెట్ యార్డుకు పోయిన కేటీఆర్ పత్తి సోయా రైతుల తిప్పలను అరుచుకున్నాడు. అటెన్కా ఆడమా రిపోర్టర్ అన్నతోటి మాట్లాడుకుంటా, రైతులు ఇవాళ సోయా రైతులు కానీ ఆదిలాబాద్లో అట్లాగే పత్తి రైతులు కానీ చాలా ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే సోయా రైతులేమో అధిక వర్షపాతం వల్ల రంగు మారిన సోయాను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు, వాళ్ళని ఆగం చేస్తున్నది. వాళ్ళకు ఒక్కొక్క క్వింటాల్కు ఇవాళ వేల రూపాయలు నష్టం ఇచ్చే విధంగా ప్రభుత్వ విధానం ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వ విధానం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా దుర్మార్గంగా, పూర్తి స్థాయిలో అరాచకంగా ఆదిలాబాద్ లాంటి జిల్లాలో ఎక్కడైతే అధిక వర్షపాతం ఉంటుందో, ఎక్కడైతే చలి కూడా ఎక్కువ ఉంటుందో, మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది, అంటే తేమ శాతం ఎక్కువ ఉన్నదని చెప్పి కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు చేయకపోగా దానివల్ల నష్టం అవుతా ఉన్నది. మద్దతు ధరనేమో 8,110 రూపాయలను ప్రకటించారు. కానీ వాస్తవంగా చూస్తే ఇవాళ 6,200 కంటే ఎక్కువ వస్తలేదు. ఎందుకు అంటే కేవలం మాయిశ్చర్ కంటెంట్ అనే పనికిమాల నిబంధన పెట్టడం. కపాస్ కిసాన్ అని ఒక యాప్ పెట్టినారు. యాప్ పెట్టి ఇక్కడ కనెక్టివిటీ చక్కగా ఉండదు, నెట్వర్క్ చక్కగా ఉండదు, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి. రైతులకు పాపం స్మార్ట్ ఫోన్లు వాడుడు కూడా రాదు. వాళ్ళ పిల్లలు వస్తే లేదు మీ తల్లిదండ్రులు రావాలా బయోమెట్రిక్ అని వాళ్ళని అట్లా సతాయిస్తున్నారు. పిల్లలు తీసుకొస్తే కొంటలేరు. ఇట్లా రకరకాల విన్యాసాలు చేస్తూ ఒక రైతుకే ఇన్ని పరీక్షలు ఎందుకు పెడుతున్నారని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. కేబినెట్లో కనీసం రైతుల గురించి చర్చ కూడా చేయలేదు. అతివృష్టి చేయంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలి. రైతులను సర్కారు పట్టించుకుంటలేదు కాబట్టి రైతుల తరపున పోరాటం చేయాలని కేసీఆర్ చెప్పింది కాబట్టే రైతుల పక్షాన కొట్లాడుతున్నాం. ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయకుంటే బోరజ్ ఇచ్చోడ దగ్గర ఈ నెల 20వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రైతులతోటి జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని వార్నింగ్ ఇచ్చిండు. చూడాలి మరి పత్తి సోయా రైతుల కోసం సర్కారు ఏం చేస్తుందో. ఏహే, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఒకడు నాకెదురొచ్చినా వాడికే రిస్కు, ఒకడికి నేనెదురెళ్ళినా వాడికే రిస్కు. తొక్కి పడేస్తా. ఫ్లూటు జింక ముందు ఓదు, సింహం ముందు కాదు. రాజకీయం నీ ఫుడ్ లో ఉందేమో, నాకు బ్లడ్ లోనే ఉందిరా, బ్లడీ ఫుల్. నువ్వు భయపడితే భయపడటానికి ఓటన్నని అనుకుంటున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా. ఒక మాట నువ్వు అంటే అది శబ్దం, అదే మాట నేనంటే శాసనం, దైవ శాసనం. అగో గీ పిల్లకేమైంది? వరుస పెట్టి బాలే బాబు డైలాగులు చెప్తుందని పరేషాన్ అవుతున్నారా ఎట్లా? అయ్యో మెల్లగా సారు గంతగనం గద్రిస్తున్నారు, జరంత శాంతించుండ్రి. ఆయన ఎవలో జడ్స్కో జిక్క. అగో గంత కోపం ఎందుకు సారు? అభిమానులన్నాక అస్తనే ఉంటారు, పోతనే ఉంటారు. ఏదో పంకపాటోళ్ళు మీటింగ్ వచ్చి అడ్డం పడ్డట్టే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిట్లయితే ఎట్లా సారు? నందమూరి నటసింహం బాలయ్య బాబు సారు విశాఖపట్నం విమానం డిపోలా అఖండ 2 సినిమా కార్యానికి అచ్చుకుంటా అభిమాని మీద ఆగ్రహం ఎల్లగక్కిండు. సినిమాల విలన్ల నడుచుకున్నట్టే నా కండ్ల ముంగట కనబడద్దు అనుకుంటా మాస్ వార్నింగ్ ఇచ్చిండు. అన్నెవ్వలో గాని ఆయనత నటసింహం దగ్గరికి ఓలేదు. బుల్డోజర్ లెక్క తొక్కి పడేసేటోడు కావచ్చు. సినిమాల్లో విలన్లనే కాదు, కామన్ పబ్లిక్ మీద కూడా గట్లనే గరానికి వస్తాడని మల్లోపారి నిరూపించుకున్నాడు బాలయ్య సారు. సెక్యూరిటీలు ముందుగాల ఉత్తగానే అనుకున్నారు గాని సారు మల్లోపారి చెప్పేటాళ్లకు ఎవలీనే అని రెడ్ బుక్కులో నోటు చెక్ చేసుకున్నారు కావచ్చునో ఏందో తెలియదు గాని పాపం అన్నెవలో గాని ఎంత నారాజయిండో. ఎంతో అభిమానంతోని దగ్గరికెంచి చూసి ఫోటో దిగుదామని చూస్తే సినిమా ఫస్ట్ షోకు పోతే టికెట్ దొరకనంత నారాజ్ చేసిండు. అభిమాని ఆశల మీద చల్లటి నీళ్లు పోసినంత పని చేసిండు. అప్పుడప్పుడు ఇసొంటి జరుగుతుంటాయి, ఏం చేస్తాం మరి.
చెప్పినా కాని పనులు, పోలీసులు చెప్పినా కాని పనులు కోర్టు చెప్తే అవుతుంది. ఎవ్వరు చెప్పినా వినకపోయినా కోర్టులు చెప్తే మాత్రం ఎవ్వలైనా చిత్తగించి వినాల్సిందే. ఎందుకంటే కోర్టు తీర్పనంగా రామబాణమనంగా రెండిటికి అసలు తిరుగుండది. కోర్టులు తీర్పులు చెప్పినా రాముడు బాణం మిర్చినా ఏం జరిగి తీరాలనో అది తప్పక జరిగి తీరుతుంది. ఇగో గీడ అట్లనే అయ్యింది. ఇంకేమైందో ఏందో చూడుండ్రి మీరే. రెవెన్యూ ఆఫీసు ముంగట ట్రాలీ బండి పెట్టి తట్టా బుట్ట సదురుతున్నారు. ఆర్డీఓ సారు కొత్త ఆఫీసుల గిట్ల పోతున్నాడా ఎట్లా అనుకునేరు. లే, ఆర్డీఓ ఆఫీసు సామాన్లన్నీ రైతులు పట్టుకపోతున్నారు. అగో సర్కార్ ఆఫీసుల సామాన్లు రైతులు పట్టుకపోవడేందంటారా? మరి కోర్టు తీర్పు చెప్పినాక కూడా ఇనకపోతే జడ్జి సార్ ఊకుంటాడా? అటెంకా ఏం జరగాలని చెప్తాడో అదే జరుగుతుంది. అగో అదే గీడ జరిగేది. జిల్లా కోర్టు ఆర్డర్ వేసుట్ల ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేసిండ్రు రైతులు. ఇంతకు ముచ్చటేందో తెలవాలంటే 14 ఏళ్ల వెనుకకు పోవాలి. అంటే అది 2011. మైబాద్ జిల్లా దంతాలపల్లి రైతులైన కొరిపెల్లి శ్రీనివాసరెడ్డి, సాధు ధర్మారెడ్డి, కొరిపెల్లి ఎంకన్న అనే ముగ్గురు రైతుల భూములకెళ్లి ఎస్ఆర్ఎస్పి కాల్వ నిర్మాణం అయిందట. చాలా నష్టపోయినరు పాపం రైతులు. అదిగాక బారెడు నష్టానికి సర్కారులు షారెడు పరిహారమే ఇచ్చిండ్రు అన్నదాతలకు. నష్టపరిహారం సరిపోదని ముగ్గురు రైతులు గట్టిగానే కొట్లాడిండ్రట. అప్పట్ల అధికారుల కాన్నించి ఉలుకు పలుకు లేకపోయేటాళ్లకు జిల్లా కోర్టు గడప దొక్కిండ్రు కూడా. అగో ఆ కాన్నించి తన్లాడితే రైతులకు సరిపడ పరిహారం ఇయ్యాలని జిల్లా కోర్టు పోయినేడాది తీర్పునిచ్చింది. అయినా గాని ఫైలు ముంగటికి గదులలే. తొర్రూరు ఆర్డీఓకి ఆదేశాలు అందినా కూడా నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నారట. ఇక కోర్టు ఊకుంటదా? కోర్టు తీర్పు అంటే అక్కడితోటి అయిపోతుందా? ఆర్డీఓ ఆఫీసు జప్తుకు ఆర్డరేసింది. ఇప్పుడిక్కడ రైతన్నలు చేస్తున్న కార్యం గదే. ట్రాలీ ఆటో పట్టుకొచ్చి ఆర్డీఓ కార్యాలయంలో ఉన్న తిరుగుడు కుర్చీలు, ఒరుగుడు కుర్చీలు, బీరువలు, కంప్యూటర్లు, బల్లలు, తట్ట బుట్ట అన్ని చదురుకొని పట్టుకపోయినరు. మరి లేకుంటే ఏందుల్లా? మంచిగా చెప్తే ఈనేటట్టు లేరు. అందుకే కోర్టు ఎట్లా చెప్పాలనో గట్ల చెప్పింది. గట్లయితేనే పని అయింది. మరి ఇక్కడితోటి గీ పంచాది ఉడిచినట్టేనా లేక నష్టపరిహారం ఇచ్చేది ఇంకేమన్నున్నదా అనేది చూడాలిగా. అధికారులు ఆఫీసులో ఏసీ కింద కూర్చొని పనిచేసేదే కాదు, అప్పుడప్పుడు పబ్లిక్ దగ్గరికి పోతే చాలా గొప్ప మార్పులు జరుగుతాయి దేశంలా. మొన్నటికి మొన్న ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టరు గోపాలకృష్ణ సారు ముసులల మంచి చెడ్డలు ఎట్లా అరుచుకున్నాడో మన జోర్దార్ వార్తలో చెప్పుకున్నాం కదా. అధికారులు అంటే అట్లుండాలి గాసార్ లెక్కనే అని కూడా అనుకున్నాం. అగో అట్లనే గీ జిల్లా కలెక్టర్ సార్ కూడా. ఏ జిల్లా కలెక్టరు ఇంతకేం చేసిండా సారు అని అంటారా? అయితే పాండ్రి ఖమ్మం జిల్లాకు. మన పోయం ఏ ఫర్ ఏం సౌండ్ వస్తుంది? ఏతో వెరీ గుడ్. జీ ఫర్ గ. సో ఏమవుతుంది? నువ్వు రాజ్ అన్నావు కదా, ఇదే చెప్పు. సి ఈజ్ ఫర్ ఏం సౌండ్ చేస్తుంది? సి. వెరీ గుడ్. ఇదేం లెటర్? ఏం సౌండ్ చేస్తుంది? వెరీ గుడ్. క్లాప్స్ అందరూ. సూత్తారా సాక్షాత్తు జిల్లా కలెక్టర్ సారంతటోడే తీరిక చేసుకొని సర్కారు బడికి ఓడే కాకుండా బడి పొలగాన్లు ఏం చదువుతాన్రు, ఏం నేర్చుకుంటారు అనేది ఎట్లా తెలుసుకుంటున్నాడో కలెక్టర్ సారే కాసేపు పొలగాన్లకు పాఠాలు చెప్పి బడి సారాయిండు. నల్లబోర్డు మీద ఇంగ్లీష్ పదాలు రాసుకుంటా ఏ ఆచారం ఎట్ట వలుకుతుందో చెప్పమని పిల్లగాన్ల చేతనే చెప్పించిండు. అటెన్గా పుస్తకాలు చేత పట్టించి పాఠాలు కూడా చదివించిండు పిల్లలతోటి. వాళ్ళు చదువుతున్నా కొద్దీ సంబురంగా సప్పట్లు కూడా కొట్టిండు. వెరీ గుడ్. క్లాప్స్ అందరూ. Get on the red bed. Scab and Dan get on the red bed. That is get on the. గీ సారెవలో కాదు, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ సారు. వైరా మున్సిపాలిటీ గుట్టబడి సర్కారు బల్లే అట్లనే రెబవరం సర్కారు బల్లే 2 బడులల్లా చెప్ప పెట్టకుండా పోయి తనిఖీలు చేసిండు సారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇంగ్లీష్ చదువులు ఎట్లా సాగుతున్నాయనే దాని మీద నజరు పెట్టి అరుచుకున్నాడు అన్నట్టు పొలగాండ్లను. అన్నం ఉడికిందో లేదో తెలవాలంటే ఒక్క మెతుకు చూసినట్టు కాదు, అన్ని కిలాసులు తిరిగిండు. పిల్లలు అందరి చేత చదివించిండు పాఠాలు. పిల్లలకే కాదు సార్లకు కూడా ఎట్లా చెప్పాలనో అట్లా చెప్పిండు పాఠాలు. పెద్ద పెద్ద ప్రైవేటు బడులల్లో ఏ లెవెల్లో చదువులు సాగుతున్నాయో అగో గా లెవెల్లో చదువులు చెప్పాలని సర్కారు బడి సార్లకు ఆర్డర్ వేసిండు సారు. అన్నిటికంటే ముఖ్యంగా పొలగాండ్ల హాజరు శాతం పెంచాలని చెప్పుకొచ్చిండు బడి సార్లకు. ఏమైనా గిట్లుండాలులా కలెక్టర్ అయినా కడమాధికారులైనా అప్పుడప్పుడు గిట్ల షెకింగ్లకు పోతేనే కడమ సార్లకు అధికారులకు ఏమన్నా జర భయం ఉంటది, లేకుంటే గుడ్డే దుషేన్ల పడ్డట్టే అవుతుంది అని అనుకుంటున్నారు గీ కలెక్టర్ సార్ ముచ్చట తెలిసిన ఖమ్మం జిల్లా పబ్లిక్. అధికారులు ఎవరన్నా లంచం తీసుకొని పట్టుబడితే ఇయ్యాల రేపు మస్తు లైటు.
ఏసీ బొల్లకు చిక్కేది చిక్కంగానే కొత్తగా కొన్ని పైసలతోని దొరికిన లేత లంచగొండులైతే చిన్నగా నేలకు ముఖమేసి నారాజుగా ఫీల్ అయినట్టు యాక్టింగ్ చేస్తుంటారు. ఇక కొందరైతే ఏసీ బొల్లు ఇలేకరన్నలు ఫోటోషూట్లు చేస్తున్నట్టే మంచిగా 32 పండ్లు బయట పెట్టి మస్తు కామన్గా ఫీల్ అవుతుంటారు. ఇక కొందరైతేనేమో 2 నెలలకో 3 నెలలకో బయటపడతాం, మళ్ళొచ్చి ఎప్పటి లెక్కనే వసూలు చేసుకుంటాం అని లైట్ తీసుకుంటారు. కానీ గీడో కన్నా లేలేత లంచగొండి లెక్కనే ఉన్నట్టున్నాడు. చూడుండ్రి ఫోటోషూట్ అనగానే ఎట్లా చేస్తున్నాడో. అయ్యయ్యో పెద్ద తిప్పలే వచ్చింది పోలీసు అన్నకు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టును దొరకబట్టి గుంజుకపోయినట్టే గొర్ర గుంజుకపోతున్నారు కదా. పాపం బిగినర్స్ మిస్టేక్ ఉన్నట్టుంది. ఇంత దానికే ఇట్లా ఎత్తరా ఏసీ వాళ్ళు? ఇంతనన్న మనసు లేదా వీళ్లకు? ఓసార్లు మెల్లగానే చేతులున్నయ్యే జిక్క పోలీసు అన్నకు. మెదక్ జిల్లా టెక్మాల్ ఎస్ఐ రాజేష్ సారు ఒకళ్ళ దగ్గరకెంచి 30,000 తీసుకుంటా అంటే ఏసీ బోళ్ల కంట్ల పడ్డాడట. మరి ఇల్లు ఏసీ బోళ్ళన్న సంగతి ఎట్లా తెలిసిందో ఏమో. ఆ పైసలు పట్టుకొని అరే యాజాము లగెత్తరో అనుకుంటా సీదా శిలకలో పొంటి ఉరికిండు. కాళ్లకు నొప్పులు రాంగా కొయ్య కాళ్ళల్లా లగెత్తిండు. ఇక ఏసీ బోళ్ళు కూడా ఏం తక్కువ కాదుల్లో, వాళ్ళు కూడా ఎంబడి ఉరికిండ్రు. దొంగను పట్టుకున్నట్టే లంచగోడి పోలీసును పట్టుకున్నారు. కెమికల్ నీళ్లల్లా చేతులు గడిగిపిచ్చి శ్రీకృష్ణుడి జన్మస్థానానికి పోలీసును పంపించిండ్రు. మరి ఈయన ఎంత మోతవరి లంచగొండో. ఎస్ఐ రాజేష్ ను ఏసీ బోళ్లు దొరకబట్టిండ్రని తెలవంగానే చిన్నగలేదు ఊరొల్ల సంబురం. ఊరికి పట్టిన పీడ విరగడైందన్నంత ఖుషీగా పటాకులు కాల్చి జోర్దారుగా సంబురాలు వేసుకున్నారు ఊరోళ్ళు. చిచ్చి ఊళ్ళే చీగొట్టేటట్టు డ్యూటీ చేసిండంటే పబ్లిక్ రక్తం ఎంత పీల్చిండో పోన్రి. ఇసొంటోళ్ళు కాకి డిపార్ట్మెంట్కే కలంకం అనుకుంటా ఈ దొంగ పోలీసు వీడియోను షేరింగ్ల మీద షేరింగ్లు కొట్టబట్టిండ్రు వార్త చూసిన పబ్లిక్. పంచెలు చీరలు కట్టుకొని సాంప్రదాయబద్ధంగా దేవుని దర్శనం చేసుకోవాలని గుడుల ముంగట బోర్డులు పెడతారు. అయినా చాలా మంది పట్టించుకోరు. గట్టిగా మాట్లాడితే భక్తి ముఖ్యం, బట్టలు ముఖ్యం కాదని ఎదురు క్వశ్చన్లు ఎత్తారు. అదే మన దేవుల దర్శనానికి వచ్చే వేరే దేశపోళ్ళని చూసిండ్రా ఎప్పుడన్నా? జున్ను పాయింట్లే తప్ప కట్టుబొట్టు అంటే ఏంటిదో తెలియకపోయినా దేవుడు అనంగాల్నే ఎక్కడి నుంచో వచ్చి చెయ్యెత్తి మొక్కాలనిపించేంత గొప్పగా పద్ధతి పాటించి మొక్కులు పెడుతుంటారు. అగ చూడుండ్రి, అసలు మనమన్నా అట్లా తయారైతే మనోళ్ళ గుడికి పోనింకే. అబ్బా ఎంత పద్ధతి, ఎంత భక్తిగున్నారో. ఆహా ఆల కట్టు చూడుండ్రి, ఆలు బొట్టు పెట్టుకున్న పద్ధతి చూడుండ్రి. చేతికి దేవుని దారాలు, నుదిట నామాలు, పెయ్యి నిండా బట్టలు, నోట్లకెళ్ళి శివుని నామస్మరణలు. ఇది గదా పద్ధతి అంటే, ఈలది గదా భక్తంటే. ఇక కొందరుంటారు కట్టు బొట్టు గాలికి ఈడ్చిపెట్టి చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టే చేస్తుంటారు. ఏమైనా రష్యా దేశపోలేనోలా శివుడంటే చాలు శివమూగినట్టే చేస్తుంటారు. అందులో మరీ ముఖ్యంగా శ్రీకాళహస్తీశ్వరుడంటే నెలకోసారైన విమానం ఎక్కొచ్చి దర్శనం చేసుకొని పోతుంటారు. ఏదో వచ్చినమా మొక్కినమా అన్నట్లు అస్సలుండది. చాలా నిష్ట కొద్దీ పబ్బతి పడతారు. ఇక ఇప్పుడు నడుస్తున్నది కార్తీక మాసం కాబట్టి, అన్లయ్యాల మాస శివరాత్రి కాబట్టి రష్యా దేశం నుంచి చానే మందొచ్చిర్రు భక్తులు. అగజూడుండ్రి ఎంత సంబరపడుతున్నారో. చెయ్యెత్తి మొక్కాలల్లా ఇలా భక్తికి తొల్త శ్రీకాళహస్తీశ్వరునికి మొక్కులు పెట్టుకొని అటెంక అమ్మవారికి సేవ చేసుకొని ఆయనంక మన లెక్కనే రాహుకేతులకు పూజలు చేసుకుంటున్నారు. ఇక అతిథి దేవోభవ అంటాం కదా, అందున మన గుడికొచ్చిన భక్తులు కాబట్టి గుడి అయ్యగార్లు కూడా దగ్గరుండి మరి అర్చుకొని వేద మంత్రాల సాక్షిగా అంతా మంచి జరగాలనని దీవనార్థులు పెట్టిండ్రు. అటెంక గుడి అధికారులు ఇచ్చిన తీర్థ ప్రసాదాలు తీసుకొని గుడిలో ఉన్న శిల్పాలను ఆశ్చర్యపోయి చూసుకుంటా గుడి మొత్తం తిరిగి చూసి ఒట్టి ఫోటోలు సెల్ఫీ ఫోటోలు తీసుకొని మళ్ళా రష్యాకు తిరిగి పయనమైనరు. ఇక వాళ్ళేమన్నారు ఏనుండ్రో పారి. We are very pleased to stay here, to be welcomed by Hindus, by your people. We are so warm welcomed everywhere, and we are so blessed to be in such beautiful places, to visit all goddess, all murtis, and we are treated so well here. Your food is so good, and your nature is very beautiful. Thank you. Hello everybody, my name is Manorama, and I'm devotee. I'm a Vaishnava, Bhakti Marga, Paramahamsa Shri Swami Vishwananda, we are his devotee. And we are really extremely impressed how welcome everybody here, how beautiful the temple, how everybody give us the space to see, to get the darshan, to get the darshan of the Lord. How everybody is sweet, kind. You are amazing people. అబ్బా మనమే అంటే మనకంటే గొప్ప భక్తులే ఉన్నారు కదా ఈ రష్యా దేశపుళ్ళు. మనమే ఇంకా వెనకబడిపోతున్నాం భక్తిలా అని అనిపిస్తున్నది కదనొల్లా వీళ్ళని చూస్తుంటే.
ఏమంటారు పబ్లిక్ మీరు కూడా? ఇవి వెనకటి రోజులు కాదులా, కొన్నిసార్లు ఎవ్వరికి చెప్పుకున్న సమస్యలు తీరాయి. అధికారులకు చెప్పినా వినరు, పెద్దలు ఇన్నా పట్టించుకోరు. ఒకవేళ ఇన్నా పట్టించుకున్నా ఒక్కొక్కసారి సమస్య ఎంతకు తీరది. అట్లా తీరకనే ఈ నడుమ అలిగి సెల్ టవర్ లెక్కుడు మస్తు కామన్ అయిపోయింది. అగో అంటనే ఉన్నా గీడ అన్నేవలో సెల్ టవర్ ఎక్కనే ఎక్కిండు కదా. ఓ అన్నా ఏమైందే? ఇవో ఎస్ఐ గారు వచ్చిండు, ఎస్ఐ గారు వచ్చిండు. సమస్య ఏంటో మేము సావాలా బతకాలా? 8 మంది ఇంట్లో మాకు రోడ్ లేనప్పుడు మేము ఎందుకు సార్ ఆడ? మేము చావడానికైనా సిద్ధం సార్. ఎస్ఐ సార్ వచ్చిండని ఎంత ఒర్రుకుంటే చెప్పినా సారే స్వయంగా కిందికి దిగిరా, నీ సమస్యకు పరిష్కారం నేను చేయిస్తా అని ఎంత మొత్తుకున్నా హే నాకు సావే గతి, నేను బతికుండి ఇలువేమున్నది, నేను సత్తనంటే సత్తనని ఎట్లా మొండి పట్టు పడుతున్నాడో చూస్తాండ్రు కదా సెల్లు టవర్ మీద ఉన్న పాపం. మరి గంత తిప్పల ఏమొచ్చిందని అంటారా? ఏండ్ల కానంగా సొంతింటికి పోయేతందుకు తొవ్వలేదట పాపం. అరే తొవ్వలేకపోతే గిట్ల టవర్ ఎక్కుతారా ఎక్కడన్నా? పోలీసోళ్ళు లేరా? ఊళ్ళో పెద్ద మనుషులు లేరా అని అంటే పోలీసోళ్లకు చెప్పుకుంటే పంచాయతీ చేయమని ఊళ్ళో చెప్పుకోమన్నారట. పెద్ద మనుషులను కుప్ప చేసి 4 మాటల పంచాయతీ పెడితే తొవ్వియని మూత వరకే వంత వాడుతున్నారట. అందుకే ఈ నడుమ ఏడ న్యాయం దొరకకపోతే సెల్లు టవర్ ఎక్కి న్యాయ పోరాటం చేసే బాధితులల్లా తానొకడైండు మహబూబ్ నగర్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట ఊళ్ళుండే రవికుమార్ అని గియన్న. కాసేపు ఎంతకు దిగనని గట్టిగా మొండిపట్టు పట్టిండి గాని ఆఖరుకు ఎస్ఐ మాటలకు కిందికి దిగి ఇగో గిట్ల మైకుల ముంగట బాధెల్ల పోసుకున్నాడు. మాకు వచ్చేసి మా ఇల్లు మేము కుల్లగొట్టి కొత్త ఇల్లు కట్టిస్తా అంటే మా కులపెళ్ళు మమ్మల్ని ఇల్లు కట్టనీయకుండా ఆపిల్లు. ఆ బాట కావాలంటే బాట ఇచ్చేసినాం, అయినా కూడా ఇప్పటి వరకు అదే దౌర్జన్యంగా మా కాడ చుట్టూ రోడ్ మొత్తం బ్లాక్ చేసిళ్ళు. మాకు ఎట్టుపోవడానికి దారి లేదు. నాకు 40-50 మేకలు ఉన్నాయి, నాకు కొడుకు, మా భార్య, మా అమ్మ నాన్న అందరం మస్తు ఇబ్బంది పడుతున్నాం. అందుకే ఇక నేను చావు బతుకులో పోయి టవర్ ఎక్కిన. నాకు పెద్ద మనుషులేమో మొన్న పంచాయతీ చేసినాం, పంచాయతీ చేసినాక బాట తీయమంటే నేను ఇచ్చేసిన మరుసటి రోజు నుండి మళ్ళీ గిదే ఆటలు గిదే పాటలు, నాకు ఇదే ఇబ్బంది అవుతుంది. చూసిండ్రా, కులానికో సంఘం ఉంటది ఏడ చూసినా, కానీ గిడ సొంత కుల పొల్లే ఎట్ల తిప్పల పెడుతున్నారో ఇన్నరు కదా. ఇయ్యల్ల రేపు ఏడనైనా గిట్లనే ఉన్నదుల్లా. బంధం లేదు, బంధుత్వం లేదు, పెద్దలు లేరు, పెద్ద మనుషులు లేరు. ధనం మూలం ఇదం జగత్, పైసొక్కటే మాట్లాడుతాంది. గిడ కూడా గదే కథనట పాపం. మరి హామీ ఇచ్చి కిందికి దించినట్టు ఎస్ఐ గిరిధర్ రెడ్డి సారైనా గీ అన్న తిప్పలను పరిష్కరిస్తాడో చూడాలే. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చి జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.